సింగరేణి సంస్థ చాలా చోట్ల కూడా మైన్స్ అన్ని కూడా ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి, అంటే బొగ్గు లేదు అయిపోతున్నాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే పాలసీ చేసిందో ఆక్షన్ ఒకటి, ఇంకోటి అలాట్మెంట్ ఆల్రెడీ లాంగ్ బ్యాక్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అలాట్మెంట్ బేసిస్ లో మాకు ఈ మైన్స్ అన్ని కూడా కావాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం సమయం ఇచ్చింది, వారు చేసేవారు. ఆ సమయం అయిపోయింది. తర్వాత అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వమే ఏదైతే పార్లమెంట్ బిల్ పెట్టారో దానికి పాస్ చేసినారు, ఆక్షన్ ప్రాసెస్ బెటర్ అని. దీంట్లో డిఫరెన్స్ కూడా చాలా ఉంది. బాటమ్ లైన్ ప్రాఫిటబిలిటీలో 14% అలాట్మెంట్ బేసిస్ అయితే 14% ఎక్స్ట్రా మనము రాయల్టీ కేంద్ర ప్రభుత్వానికి కట్టేది అవసరం ఉంటుంది. కానీ మనం ఓపెన్ ఆక్షన్లో పోతే ఎట్లయితే సింగరేణి సంస్థ మన నైనీలో ఒరిస్సాలో తీసుకున్నారో దాంట్లో సుమారు 25 మిలియన్ టన్ల ఆక్షన్లో మనకు సింగరేణి సంస్థకు వచ్చింది. ఇప్పుడు మనం పోయి ఒరిస్సాలో పెట్టినప్పుడు అక్కడ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తుంది, మనకు రావటం లేదు. సో ఇక్కడ కూడా ఏదైతే అవకాశాలు ఉన్నాయో, నేను నిన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కూడా ఇదే రిక్వెస్ట్ చేసినాను. ఏమని, ఈ ఆప్షన్ అయినప్పుడు మన సింగరేణి సంస్థ దీంట్లో కూడా పార్టిసిపేట్ చేసే అవసరం ఉంది. తెలంగాణలో కూడా కొత్త గనులు రావాలి, కొత్త ఉద్యోగాలు రావాలి. కొత్త గనులు వచ్చినప్పుడే సింగరేణి సంస్థ కూడా ప్రాఫిటబిలిటీ బాగుంటుంది. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా లాట్ ఆఫ్ డిఎంఎఫ్టి ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ కూడా ప్రొడక్టివిటీ లింక్డ్ అనమాట. ఎక్కువ ప్రొడక్షన్ చేసినప్పుడు ఎక్కువ రాయల్టీ వస్తుంది. సో దే ఆర్ ఇన్ అ పొజిషన్ టు గివ్ మోర్ ఫండ్స్. లోకల్ ఎక్కడైతే గన్లు ఉన్నాయో ఆ చోటు, ఆ కలెక్టరేట్కి, ఆ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ నిధులు డిఎంఎఫ్టి సిఎస్ఆర్ నిధులు అయిపోయినాయి. సో ఇట్ విల్ బెనిఫిట్ ద లోకల్ పీపుల్. సో నేను కూడా రిక్వెస్ట్ చేసినాను, మనం కాంపిటేటివ్ చేయాలి. ఎందుకంటే దాంట్లో కేవలం 4% డ్యూటీ ఉంటుంది, యాజ్ అగేన్స్ట్ 18% ఇన్ అలాట్మెంట్. సో సింగరేణి సంస్థకు కూడా లాభం ఉంటుంది. మనం ఆక్షన్లో పోవాలని చెప్పి నేను నిన్న ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. సార్ మంత్రి గారు, తాడిచెర్ల మైనింగ్ గురించి మీరు పోరాడారు ఎన్నో ఏళ్ళుగా, మీరు ఇప్పుడు దాని మీద చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ 12 years నుంచి, ఆల్రెడీ 12-14 years నుంచి తాడిచెర్ల మైన్స్ ఆల్రెడీ రన్ అవుతుంది, అగ్రిమెంట్ ఉంది. సో దాంట్లో వీ విల్ సీ హౌ దట్ అగ్రిమెంట్ ఈస్. నేను టుడేనే ఛార్జ్ తీసుకున్నాను. సో ఐ వోంట్ నో వాట్ ఈస్ దట్. చూసిన తర్వాత ఐ విల్ గివ్ అ ఒపీనియన్ లేటర్. సార్ మీ శాఖ కిందకి ఈఎస్ఏ వస్తుంది. నా యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ తాడిచెర్ల మైన్స్ ఏదైతే ఉందో అది పవర్ సెక్టర్లో వస్తుంది, పవర్ పోర్ట్ఫోలియో వస్తుంది, నా శాఖ కింద రాదు. ఓకే. అంటే ఇప్పుడే నేను ఛార్జ్ తీసుకున్నాను. ఐ విల్ కాల్ ఫర్ ద ఫైల్, ఏంటి రికమెండేషన్స్ ఏమున్నాయి, తర్వాత వేరే రాష్ట్రాలలో కూడా ఏమున్నాయి మినిమం వేజెస్, ఇవన్నీ కూడా కొద్దిగా కంపేర్ చేసేది అవసరం ఉంది. ఎందుకంటే మనమేమో ఒకవైపు కొత్త ఇండస్ట్రీస్ రావాలి, మనకు కొత్త ఉద్యోగాలు కావాలి, ఎక్కువ రెవెన్యూ రావాలి అని చెప్పి ఒకవైపు మనము తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని మనము ఒకవైపు ప్రొజెక్ట్ చేస్తున్నాము. ఇంకోవైపు లేబర్కి కూడా మనం చూసుకునేది అవసరం ఉన్నది. మినిమం వేజెస్ వారికి వచ్చే ఈ ఇన్ఫ్లేషన్ కాస్ట్తో పాటు ఏమున్నాయో. సో ఇండస్ట్రీ మినిస్టరు, లేబర్ మినిస్టరు, ముఖ్యమంత్రి గారు అందరు కూడా కలిసి చర్చించి దీంట్లో ఏ పాలసీ, ఏ నిర్ణయం తీసుకుంటే ఇండస్ట్రీస్ కూడా వస్తాయి, లేబర్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది, అలాంటి బ్యాలెన్స్డ్ డిసిషన్ తీసుకునేది అవసరం ఉంది. త్వరలోనే మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. సార్ ఈఎస్ఏ గురించి, ఈఎస్ఏ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం ఆడిట్ చేసేస్తే నేను లెట్ మీ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ పోర్ట్ఫోలియో అయిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎనీ క్వశ్చన్ గిగ్ వర్కర్ల గురించి మాట్లాడారు మంత్రి గారు. గిగ్ వర్కర్ల గురించి మాట్లాడారు. దాదాపు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ దాదాపు 12 వరకు ఉన్నాయి, పెద్ద పెద్ద.
కర్ణాటకలో గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకున్నది. ఈ ప్లాట్ఫామ్స్ పై 5% సెస్ వేయాలి, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి, గిగ్ వర్కర్స్ కు ఆరోగ్య భద్రత కానీ రక్షణ కానీ కల్పించాలని చెప్పేసి ఒక డిసిజన్ తీసుకున్నది. మీ అధిష్టానం రాహుల్ గాంధీ గారిని కూడా కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కరెక్ట్. ఆయన ఐడియానే ఏముంది, తెలంగాణ ప్రభుత్వం ఎట్లాంటి విషయాలు ఏమన్నా ఆలోచన చేసే పరిస్థితి అంటే ఇప్పుడు యాక్చువల్లీ టుడే నేను తిరుపతికి పోతున్నాను. సో ఐ ఆస్క్ దెమ్ టు గివ్ మీ స్టేటస్ నోట్ ఆన్ గిగ్ వర్కర్స్. నేను వాళ్ళ స్టడీ చేస్తాను, కర్ణాటక మోడల్ ఏముంది, మన దగ్గర ఏం ప్రపోజ్ చేస్తున్నారో అది చూసి బై అండ్ లార్జ్ రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచన ఉందో వీళ్ళందరికీ సేఫ్ గార్డ్ చేయాలి, వీళ్ళందరికీ హక్కులు కల్పించాలని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఉందో దాని ప్రకారంగానే వీ విల్ ఇమ్యులేట్ అ పాలసీ. నేను నెక్స్ట్ మీటింగ్లో విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు గివ్ మోర్ డీటెయిల్స్. కానీ దీంట్లో వీ వాంట్ హ్యావ్ అ కాన్ఫరెన్స్ సెమినార్ పెడితే వేరియస్ పీపుల్, వేరియస్ స్టేక్ హోల్డర్స్ కూడా వారి అభిప్రాయాలు ఏమున్నాయో చూసుకొని ఏమైనా అమెండ్మెంట్స్ చేయాలా, బికాజ్ దిస్ ఇస్ ఆల్సో లింక్ టు అ సెంట్రల్ యాక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ రాకుండా ఎట్లా చూడాలని చెప్పి అది చూసుకున్న తర్వాతనే విల్ బి ఏబుల్ టు కమ్ అవుట్. అదే నేను విన్నాను ఇది, దట్ సంథింగ్ నీడ్స్ టు బి డన్ అన్ దట్ సెక్టర్. నిధులన్నీ కూడా వచ్చేది అవసరం ఉన్నదని చెప్పి నిన్న స్మాల్ బ్రీఫింగ్లో చెప్పారు. బట్ ఐ హావ్ టు స్టడీ మోర్. దాని తర్వాత సార్, ఈ అక్రమ ఇసుకకు సంబంధించి గత ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉండే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ ఉంది అన్నది కొంత సమాచారం. భవిష్యత్తులో సిరిసిల్లాలో ఎక్కువ జరిగింది అన్నది కూడా కొంత చర్చ జరిగింది గతంలో. అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పుడు మీకు కూడా తెలుసు, సిరిసిల్లాలో ఒక శాండ్ లారీ ఒక వ్యక్తిని చంపేయడము, అక్కడ పెద్ద పెద్ద పక్కనే కదా సేమ్ డిస్ట్రిక్ట్. సో ఇలాంటి ఇష్యూస్ అయినాయి అప్పుడు ఆ టైంలో. వీల్ హ్యావ్ టు రీఓపెన్. బట్ ఏమంటే దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టు కన్జ్యూమర్కి హై ప్రైస్ ఉండొద్దు, గవర్నమెంట్కి రెవెన్యూ కూడా రావాలి. సో దిస్ బ్యాలెన్స్ హ్యాస్ టు బి డన్ అండ్ లెట్ మీ స్టడీ, దెన్ ఐ విల్ బి ఏబుల్ టు గివ్ అ కాంక్రీట్ రిప్లై. మీరేమో గత ప్రభుత్వంలో ఇసుక అక్రమ దందా జరిగిందని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ వాళ్ళు ఏమంటున్నారు మా ప్రభుత్వ హయాంలో ఎక్కువ రెవెన్యూ ఉండే 1000 కోట్లలో, ఇప్పుడేమో 100 కోట్లకు పడిపోయింది అని వాళ్ళు అంత తప్పు వాళ్ళు చెప్పేది ఆరోపణలు. జస్ట్ లైక్ దాట్ నేను మొన్న బ్రీఫ్ నోట్ తెప్పించుకున్నాను. బ్రీఫ్ నోట్లో దాంట్లో ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళే కాంట్రాక్ట్, బికాస్ అన్ని ఆప్షన్లు అయితే కదా వాళ్ళే నడిపిస్తున్నారు. సో దేర్ నీడ్స్ టు బి చేంజ్డ్ పాలసీ. నేను కాంప్రహెన్సివ్గా ప్లాన్ చేసి we will see that leakages are stopped and the state government revenue రావాలి, మార్కెట్ ప్రైస్ కూడా పడాలి.